शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అంగదుడు రివ్వున ఎగిరాడు. రావణుని కిరీటం ఎంతో దూరం ఎగిరిపడేట్టు ఎడమకాలితో నెత్తిమీద ఒక తాపు తన్నాడు. పట్టుకోవడానికి వచ్చిన నలుగురు రాక్షసులను ఒక్కొక్క చరుపుతో మెడలు విరిగేటట్టు పడగొట్టాడు. ఇక కోతుల దెబ్బ కాచుకో రావణ అని ఒక అరుపు అరిచి క్షణంలో రాముని ముందు వాలాడు. జరిగినది చెప్పాడు. శ్రీరామ, ఆ వ్యక్తి అలా వినేవాడు కాదు అని హేళనగా అన్నాడు విభీషణుడు. రావణుడు చారుల వల్ల వానర సైన్యం సమాచారం తెలుసుకుని బెదిరినట్టు నటిస్తూ లంక 4 ద్వారాలకు తగిన సైన్యాన్ని రాక్షస వీరులను కాపరులుగా నియమించాడు. యుద్ధం ఆరంభమైంది. ఉత్తర ద్వారాన తగిన బలగం వెంట ఉంచుకొని రావణుడే నిల్చున్నాడు. భయంకరమైన ఆ యుద్ధంలో వానరులు రాక్షసులు చాలామంది మరణిస్తున్నారు. దేవదానవులకు అజేయుడైన ఇంద్రజిత్తు లక్ష్మణుని చేతిలో తను త్యాగం చేశాడు. కుంభకర్ణుడు మొదలైన పేరు ప్రఖ్యాతి గల రాక్షస వీరులు రావణుని మంత్రులు ఒకరి తర్వాత ఒకరు రాముని బాణాలకు సుగ్రీవ హనుమద అంగదాది వీరాగ్రగణుల భుజబలానికి బలి అయిపోయారు. చివరకు రావణుడు ఒక్కడే మిగిలాడు. అనుకోకుండా ఆనాడు ఇంద్రుడు మాతలు సారథిగా రథం పంపాడు రామునికి. ఆ సమయంలో అగస్త్య మహాముని వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. రాముడు దానితో దుర్నిరీక్షమైన తేజస్సుతో వెలుగుతో కొంతసేపు సామాన్య పద్ధతిలో యుద్ధం నడిపి క్రమక్రమంగా మధ్యాహ్న మార్తాండుడిలాగా విరాజులు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అంతే రావణుని శిరోదశకం మాలికలా రూపుమాసింది. అంతే బ్రహ్మేంద్రాదులు రాముణ్ణి బహుదా స్తుతించారు. తర్వాత ఇంద్రుడు తనతో ఉన్న దశరథుడిని రామలక్ష్మణులకు చూపి సంతుష్టులను చేశాడు. తదుపరి విభీషణుడు ఒక చక్కని శిబికలో సీతాదేవిని కూర్చుండబెట్టి తగిన రాక్షస కాంతులతో శ్రీరాముని వద్దకు తీసుకువచ్చాడు. రాముడు ఆమెను అగ్నిసాక్షిగా పావనమూర్తిగా స్వీకరించి విభీషణుడు కొనివచ్చిన పుష్పక విమానం అధిష్ఠించి సీతా సమేతుడై విభీషణాది విశిష్ట రాక్షసులతో సుగ్రీవాది వానర శ్రేష్ఠులతో ముందు నందిగ్రామానికి వచ్చాడు. ఆనాటితో 14 సంవత్సరాలైపోయింది. రామాగమనం కోసం భరతుడు నిరీక్షిస్తున్నాడు. అతని కోరిక తీరింది. అన్నదమ్ములు కలుసుకున్నారు. అభివందనాల కన్నా ఆలింగనాలే కనిపించాయి. అందరూ కోలాహలంగా అయోధ్యకు వెళ్ళారు. కులగురువు వశిష్ఠుడు నిర్ణయించిన శుభముహూర్తాన శ్రీరామ పట్టాభిషేకం జగజ్జగయమానంగా జరిగింది. తల్లులు ముగ్గురు మహదానంద భరితులైనారు. రాముడు ధర్మ మార్గాన సర్వ మనోరంజకంగా పరిపాలించిన మయా సాధనంగా యజ్ఞయాగాలు చేసి సంతోషంగా స్వస్థానానికి వెళ్ళిపోయాడని చెప్పి మార్కండేయుడు, రాజా, శ్రీహరి తర్వాత అవతారాలు రామకృష్ణ అవతారాలు విను, వాటిని గురించి చెబుతాను. ఒకప్పుడు భూదేవి సత్యలోకానికి వెళ్ళి నిండు కొలువులో నిగమ గోష్ఠిలో ఉన్న బ్రహ్మను చూసి దీనంగా విన్నవించింది. ఏమని? కమలాసన, దేవదానవ యుద్ధంలో విష్ణుచక్రానికి బలి అయిన దానవులు నేలపై క్షత్రియ వంశాలలో జన్మించారు. కంసుడు మొదలైన వారు వీరే నీతి నియమం జాతీయ గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వారిని భరించడం నా వల్ల కాకుండా ఉంది. ఆ బరువు తీరే విధం ఏదో చూడవలసిందని విన్నవించడానికి వచ్చాను అని అన్నది. కమలాసనుడు ఓర్పుగా విన్నాడు. ఓదార్పుగా, అమ్మ విచారించకు, నీకు ఈ భారం తీరాలంటే ఆ పుండరీకాక్షుని అనుగ్రహం ఆవశ్యకం. నేను ఇప్పుడే పాలకడలికి వెళ్ళి శ్రీమన్నారాయణుని ప్రార్థించి ఈ విషయం విన్నవించి కార్యోన్ముఖుణ్ణి చేస్తాను. నీవు కాస్త ఓర్చుకుని 4 దినాలు గడుపు అని అనునయిస్తూ పంపాడు. ఇంద్రాదులను వెంట ఉంచుకొని పాల సముద్రం ఉత్తర తీరానికి వెళ్ళాడు. అక్కడ శేషసాయి అయి ఉన్న శ్రీమన్నారాయణను స్తుతించి సంతోషపెట్టాడు. నారాయణదేవుడు అల్లరల్లర మేల్కొని దర్శనం అనుగ్రహించి పద్మసంభవ, ఏమిటి ఇలా వచ్చారంతా అని ఆదరంగా అడిగాడు. బ్రహ్మ భూభార వృత్తాంతం విన్నవించాడు. సరే, నా శక్తులు తెల్లనిది అసిత, నల్లనిది వసుదేవుని యందు ప్రవేశించి అతని భార్యలైన రోహిణీ దేవకులకు పుత్రులై పుట్టి కంసాది దుష్టులను సంహరిస్తాయి. ఆ విధంగా భూభారం తీరుతుందని అంతర్ధానమయ్యాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడే ఆ పని జరిగినంత ఆనందంగా బ్రహ్మాదులు తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. తర్వాత శ్రీహరి సీతశక్తి వసుదేవుని భార్య రోహిణి గర్భవాసాన మగబిడ్డడై జన్మించింది. ఆ శిశువే బలరాముడు. అసితశక్తి దేవకి గర్భాన కొడుకుగా పుట్టింది. అతడే కృష్ణుడు. ఆ అవతార పురుషులు చిన్నతనం నుంచే దుష్ట సంహారకేలి అత్యద్భుతంగా చేశారు. వినురాజా, చెబుతాను. భుజబలానికి సాటి లేని వాడై రాముడు బలరాముడుగా పెరుగుతూ బాలకేలిగా ఒకనాటి రాత్రి బాలఘాతుకురాలైన శకుని అనే నిశాచరునికి
కుండాపి నొక్కి పీనుగుని చేశాడు. అదే వరుస క్రమంగా పెరుగుతూ ధేనుకాసురుణ్ణి ప్రలంబుని సంహరించాడు. మధురానగరం అందు కంసుని మల్లుల్లో ఒకడైన ముష్టికుణ్ణి వాడి మిత్రుడైన పుష్కరుణ్ణి యమపురికి పంపారు. కంసుని సోదరుడైన సునాభుణ్ణి మల్లుకు తోడుగా పంపాడు. తమ్మునితో కలిసి తాతకి పట్టాభిషేకం చేశాడు. సాందీపని వద్ద విద్యలు నేర్చాడు. మధురపై దండెత్తి వచ్చిన మగధ రాజబలాన్ని మర్దించి ముద్ద చేశాడు. సముద్ర జలాలలో ద్వారక నిర్మాణానికి ముందు నిలిచినవాడు బలరాముడు. స్నానానికి పిలిస్తే దగ్గరకు రాలేదని కోపించి తన ఆయుధమైన నాగలితో యమునను తోటలో తన వద్దకు ఆకర్షించాడు. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.